ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, చిలుకూరు టెంపుల్ దగ్గర కూడా ఒక మస్జిద్ వచ్చింది. ఉప్పల్లో కూడా ఏదో పాపం జరిగింది కదా, మస్తు కోకల్లలు బయటకు వచ్చినాయి తక్కువ. ఈ నిజామాబాద్ పోతుంటే నార్సింగ్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో కూడా ఒక పెద్ద సంత కోసం వదిలేసిన ప్రాపర్టీ దుబ్బాకనే కదా. నా లైవ్ నాది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఆడ పెద్ద ప్రాపర్టీ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, అది వారం వారం సంత కోసం పెట్టుకున్నారు. దాన్ని వక్ ప్రాపర్టీ డిక్లేర్ చేసేసింది వాడు రాత్రి కోట్ల రూపాయలు వస్తుంది. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి దాని మీద స్టే తీసుకోవచ్చు వచ్చింది. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ, ఊరు ప్రాపర్టీ. అచ్చా, గ్రామ పూరంబోకు జాగా దాన్ని సంత కోసం పెట్టుకోరు. సంతలో ఎవరు ఉంటారు? హిందువులే ఉంటారా? అందరు ఎవరు ఉంటారు, సిక్కులు ఉంటారు, పార్సీలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఆ కూరగాయలు అంత కొనేటోడు ఎవడు? హిందువులే ఉంటారా? అందరూ కొంటారు కదా. మాకు సమానాలే, మాది పక్క ప్రాపర్టీ, ఎవడు రావద్దని గొడవ కట్టడం స్టార్ట్ చేసినాడు. డైరెక్ట్ గోడ కొట్టడమే మొదలు పెట్టాడు. ఓకే, మంచిగా ఉంది ఇది. మరి హిందువులకు లేదా అట్లా యాక్ట్? లేదు, అదే ప్రాబ్లం. అందుకే అందుకే కమ్యూనల్ యాక్ట్స్, సెక్యులర్ యాక్ట్స్ చేయాలి అని చెప్పి యూనిఫామ్ అట్లా చేసే బదులు వీళ్ళకి కూడా ఒక బోర్డు పెట్టి హిందూ యాక్ట్ బోర్డు అని ఒకటి వాళ్ళ పంచాయతీలా. మీ అందరికి ఒక విషయం చెప్తా, బోర్డుకు ఆ శక్తి లేదా? ఎండోమెంట్కు పేరు మీద ఏదైతే దేవాలయ భూములు ఎండోమెంట్స్ ప్రాపర్టీ కిందకి వచ్చినాయో వాటిని ఎక్వైర్ చేసేది లేదు. ఇది ఫలానా భూమి ఎండోమెంట్స్ అని వాడు ఇంతవరకు ఎండోమెంట్స్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఎవడు ఎక్వైర్ చేయలే. అరే ఫలానా భూమి ఎండోమెంట్ భూమిరా, ఇక్కడ మీరు కబ్జా చేసి జరుగురు అని గుంజుకోలే ఇంతవరకు. కానీ ప్రభుత్వం ఎండోమెంట్స్ భూమిని దారాదత్తాలు చేసుకుంటూ వేయండి. మస్జిద్లకు, గుళ్ళకు, స్కూళ్ళకు, హాస్పిటళ్లకు, ఆనికి ఈయనకి అంతే తోచిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వేయండి. కానీ తెచ్చుకుంది లేదు. అందుకే అది కమ్యూనల్ యాక్ట్ అంటారు. ఓకే, సో అట్లా దీని వక్ఫ్ బోర్డును రద్దు చేసే బదులు రద్దు చేయలే. వక్ఫ్ బోర్డులో ఈ ప్రత్యేకమైన చట్టాలను ఏవైతే, ప్రత్యేకమైన చట్టం కూడా కాదు. అందుకే చెప్తున్నా, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుందంటే, ఈ నేను నమ్మితే, నేను కలగంటే, నాకు నిద్రలు వస్తే ఈ వక్ఫ్ ప్రాపర్టీ అనే ఉంది పవర్ చూసినా తొలగించేస్తుంది. ఓకే, తొలగించి ఏం చేస్తుందంటే, ఒక ప్రాపర్టీని నువ్వు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని అనుకుంటే నువ్వు ఎంక్వైరీలు ఏం చేయాలి తెలుసా? దానికి మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసి వెరిఫై చేసి కాదు అంటే వదిలేసిపోవాలి. ఓకే, చిలుకూరు టెంపుల్ స్టోరీ చెప్తా. చిలుకూరు టెంపుల్ నుంచి 50 మీటర్ల దూరంలో ఒక 4 గుంటల భూమి ఉంది. ఆ 4 గుంటల భూమి చుట్టూ 16 ఎకరాలు ఉంది. 16 ఎకరాలు ఒక ఆయన కొనుక్కోండు, ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ ఒక ప్రైవేట్ పర్సన్ కొనుక్కోండు. దాన్ని సాఫ్ చేసుకుంటూ పోతుండే. 4 గుంటలు ఏడుందో తెలియదు ఆయనకు. సాఫ్ చేసుకుంటే వెళ్ళిపోయాడు. ఓకే, పోగానే పాత గుర్రాలు కట్టే గుట్టం ఉండాడు. ఓకే, ఎందుకంటే గుర్రాలు కట్టే గుట్టం ఉంటుండేది అంతా అక్కడ. ఇంకా హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపేట ఉండే కదా. ఎప్పుడో వ్యాధకి వచ్చినా గుర్రాలు కట్టే